హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా మమ్మీ అయితే ఈరోజు కరివేపాకు పొడి చేస్తుంది. మీకు కూడా చూపించాలి, మీరు కూడా చేసుకోవాలని నేనైతే చూపిస్తున్నా. అన్ని మసాలా దినుసులన్నీ పెట్టిందండి. వీడియో పాజ్ చేసి చూడండి ఏమేమి పెట్టిందో. పొయ్యి మీద కడాయి పెట్టుకొని 2 లేదా 4 డ్రాప్లు ఇలా ఆయిల్ వేసుకొని ఒక్కొక్క మసాలా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. శనగపప్పు, మినపప్పు వేపుతుందండి. శనగపప్పు ఓన్లీ వీడియో కోసమని ప్లేట్లో ఎంత నీట్గా పెడితే తీసుకోవడానికి ఎంత కష్టంగా ఉందో చూడండి. అసలు వీడియోని చేయడానికి ఎంత బాధపడతామో, కానీ లైక్ చేయడానికి చాలామంది బాధపడతారు. ఒక లైక్ కూడా చేయరు. చక్కగా చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ అండి లైక్ చేయండి. మినపప్పు, శనగపప్పుని ఈ విధంగా నీట్గా వేపుకోవాలి. కురుమ్ కురుమ్ అనేటట్టు ఉండాలి, క్రిస్పీగా. చూడండి ఎంత తొందరగా క్రిస్పీగా అయిపోయాయో. అంత ప్రాసెస్ చూపిస్తే బాగోదని కట్ చేసి చూపిస్తున్నాను. అదే కడాయిలో మళ్ళీ కొంచెం 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ధనియాలు ఇంకా జీలకర్ర మమ్మీ వేసి మళ్ళీ వేపుతుంది దాన్ని. అవి కూడా మంచిగా దోరగా వేగేదాకా వేపుతూ ఉంటుంది. స్మెల్ వస్తుందండి, మంచి స్మెల్. ధనియాల జీలకర్ర స్మెల్ వస్తుంది వేగిపోతే. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి మంచిగా వేగిపోయాయని. ఇప్పుడు ఇవి అయిపోయాయి కదండి, వీటిని కూడా నీట్గా ఒక ప్లేట్లో తీసుకుంటుంది. అదే ఆ బౌల్లోనే మొత్తం మిక్సింగ్ అండి, అన్నీ అందులోనే తీసుకుంటుంది. మొత్తము వివరంగా మీకు చూపించాలన్నట్లుగా నేను మొత్తం చూపిస్తున్నాను. చూడండి, మీ ఇళ్ళల్లో కూడా ఒక్కసారి ట్రై చేయండి. కరివేపాకు పొడి చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంకా బీపీ ఉన్నోళ్ళకైతే ఇంకా మంచిదండి. ట్యాబ్లెట్ కూడా తినకుండా తక్కువ అవుతుందండి కరివేపాకుతో. బీపీ ఉన్నవాళ్ళు డైలీ ఒక్క ముద్దైనా తిన్నారంటే చాలా మంచిదండి ఒంటికి. తర్వాత అయితే ఎండుమిరపకాయలు వేపింది కదండి, చూసారు కదా. ఈ తర్వాత చింతపండు కూడా వేపుతుందండి మమ్మీ. ఎందుకంటే అందులో ఉండే వాటర్ డ్రాప్ కూడా ఎండిపోవాలి మొత్తం అని, అది కూడా బాగా వేపుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది అయితే ఎండబెట్టి కూడా చేస్తారు. మా మమ్మీ ఇలా ఫ్రై చేసి కూడా చేస్తుంది. 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు అంట, 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు అంట. మమ్మీని నేను అడిగాను. అట్లా ఎండబెడతారు కదా కొంతమంది కరివేపాకుని అన్నిటినీ, మరి అలా కూడా ఎండబెట్టిన తర్వాత కూడా ఎలాగైనా ఆయిల్లో ఫ్రై చేయాల్సిందే. కానీ వీలుంటే ఎండబెట్టుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు అని చెప్పింది. తర్వాత చింతపండు వేపింది కదండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు మంచిగా ఒక 2 వెల్లుల్లిపాయలు పెద్దవి తీసుకుంది. వాటిని కూడా 2-3 డ్రాప్లు ఆయిల్ వేసి వాటిని కూడా నీట్గా వేపుకుందండి. చూడండి, ఇప్పుడైతే కరివేపాకు కోసం అయితే ఆయిల్ వేసింది. ఈ ఆయిల్లోన చూడండి ఫ్రెష్గా ఉంది కరివేపాకు. చాలామంది ఎండబెడతారు కదా, చూడండి ఇలా కూడా చేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను. ఇంకైతే సగం వేసిందండి కరివేపాకు. మొత్తం వేస్తే మొత్తము బాండీ పట్టదని, స్పూన్ తిప్పడానికి రాదని సగం వేసి సగం ఫ్రై చేసిందండి. మళ్ళీ అదే విధంగా ఉన్న సగానికి కూడా ఆయిల్ వేసింది. ఆయిల్ వేసి మళ్ళీ ఆ ఉన్న సగం కూడా అలానే ఫ్రై చేసింది. చాలామందికి డౌట్ రావచ్చు, మరి ఇట్లా ఆయిల్ వేసి అన్నీ వేపి చేస్తే ఆయిల్ స్మెల్ రాదా అని. వస్తుంది కూడా. అందుకే కొన్ని రోజులకు మట్టుగానే చేసుకోవాలండి. చాలా రోజులు ఉండేటట్టుగా, చాలా ఎక్కువగా కాకుండా 1 మంత్లో తినేటట్టుగా చేసుకోవాలి. మళ్ళీ అయిపోతే మళ్ళీ చేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకుంది. దినుసులు కూడా బాగా ఫ్రై చేసుకుంది. ఫ్యాన్ గాలికి అన్నట్టు హాల్లో కాసేపు పెట్టిందండి. తర్వాత తగినంత ఉప్పు వేసుకుంది. చూడండి, మసాలాలో ఉప్పు వేసుకొని ఫైన్గా పౌడర్ పడుతుంది. ఈ పౌడర్ కూడా ఎలా అంటే మనము మెత్తగా పిండిలాగా పట్టకుండా చిల్లపల్లాగా పట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లో కలుపుకునేటప్పుడు టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఆ పౌడర్ పేస్ట్ అయిపోయిన తర్వాత, పేస్ట్ అంటే అదే పౌడర్ అయిపోయిన తర్వాత అందులో కరివేపాకు కూడా యాడ్ చేసేసింది మమ్మీ అయితే. చూడండి, ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకుంటుంది. స్మెల్ అయితే అండి, మా మమ్మీ కరివేపాకు పొడి చేసినప్పుడు ఎంత బాగా వస్తుందంటే ఇల్లంతా గుమ్మరిస్తుంది ఆ స్మెల్. చాలా బాగా వచ్చిందండి స్మెల్ అయితే. ఎప్పుడెప్పుడు అన్నంలో కలుపుకొని తినాలా అన్నట్టు అనిపించింది, అంత స్మెల్ వచ్చిందండి. మొత్తానికైతే ఇలా అయిపోయిందండి. చూడండి, మా మమ్మీ చిల్లాపల్లాగానే పౌడర్ పట్టింది. అంటే అంత మెత్తగా కాకుండా మంచిగా నీట్గా ఈ విధంగా పట్టుకుందండి. ఇంకా దాన్ని ఉప్పు కలవదేమో అని చెప్పి మొత్తం ఉప్పు అంతా నీట్గా కలుపుకుందండి. నాకైతే ఇంకా ఆగలేదండి, ఎప్పుడెప్పుడు తినాలనిపించి కొంచెం రైస్ వేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని 2 స్పూన్లు కరివేపాకు పొడి వేసుకొని మొత్తానికైతే తిన్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా అనిపించింది. ఫ్రెష్ది ఏదైనా చాలా బాగుంటుంది కదండి, నాకైతే భలే అనిపించింది. ఇంకా కరివేపాకు పొడి మీకైతే నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.